రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం నడవడం లేదనేది నిన్నటి ఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది. నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. నిరసన వ్యక్తం చేస్తే మాకు ఫీజులు కావాలని శాంతియుతంగా ర్యాలీ చేస్తే ఈ ర్యాలీని అడ్డుకొని అరెస్ట్ చేసి కేసులు పెట్టి రిమాండ్కు పంపించేంత ప్రక్రియ ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఫీజులు ఇవ్వడం లేదు మేము అడుగుతా ఉన్నాం. ఫీజు ప్రతి ఒక్క విద్యార్థి, పేద విద్యార్థి ఫీజుల కోసం ఇబ్బందులు పడకుండా ప్రతి విద్యార్థి మెరుగైన విద్య అందుకోవాలి అని చెప్పేసి విద్యా వైద్యం ప్రియారిటీగా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. దాన్ని తూచా తప్పక పాటించింది, దాన్ని అమలు చేసింది, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ప్రతి విద్యార్థికి ఫీజు అందే విధంగా క్వార్టర్ ఫీజులు ఎప్పుడు ఎలా ఇస్తామో ముందే ప్రకటించి ఆ క్వార్టర్ ఫీజుల్ని తల్లుల ఖాతాలో జమ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023 నాటికి పూర్తి స్థాయిలో 100కు 100% సెంట్% ఫీజులు ప్రతి విద్యార్థికి చెల్లించారు. 2024 మొదటి క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్ ఇచ్చే టైంకి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి ఫీజులు ఇవ్వకుండా అడ్డుకున్నాడు.